జిల్లా జగ్గంపేట నియోజకవర్గానికి సాగునీరు, తాగునీరు, విద్య, వైద్య, రైతు సంక్షేమానికి దృష్టిలో పెట్టుకుని గతంలో కన్నా మరింత మెరుగైన సుపరిపాలన అందిస్తారని జగ్గంపేట వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తోట నరసింహం పేర్కొన్నారు. కిర్లంపూడి మండలం వీరవరం తన స్వగ్రామం నుండి భారీ ర్యాలీతో బయలుదేరి గ్రామ దేవత రావులమ్మ తల్లి సమక్షంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నామినేషన్ ప్రక్రియ పూర్తి చేశారు. అక్కడి నుండి వేలాది కార్యకర్తల నడుమ ఊరేగింపుతో జగ్గంపేట తహసీల్దార్ కార్యాలయానికి చేరుకుని ఎన్నికల అధికారి సమక్షంలో నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. నేను గత 15 సంవత్సరాలుగా ఈ నియోజకవర్గంలో అనేక రకాలైన అభివృద్ధి కార్యక్రమాలు చేశాను. 2004లో కానీ 2009లో కానీ 2014 నుంచి కూడా పార్లమెంట్ సభ్యునిగా, మరి రాష్ట్ర మంత్రిగా, 2 సార్లు శాసనసభ్యునిగా ఈ నియోజకవర్గంలో గతంలో ఎప్పుడూ లేనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి నేను చేసినటువంటి పరిస్థితి. గతంలో దివంగత డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి నాయకత్వంలో మరి నేను శాసనసభ్యునిగా, మంత్రిగా మరి ఆ రకంగా అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరిగింది. గతంలో ఈ నియోజకవర్గంలో జరిగినటువంటి అభివృద్ధి కార్యక్రమాలు మరి నా టైంలో చేసినటువంటి పరిస్థితి ఈరోజు గ్రామాల్లోనే ఉన్నాయి ఇప్పటికే. అలాగే పార్లమెంట్ సభ్యునిగా కూడా మరి నాకు ఉన్నటువంటి నిధులన్నీ కూడా ఈ నియోజకవర్గంలో అత్యధిక స్థాయిలో మరి నిధులు ఖర్చు పెట్టి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసినటువంటి పరిస్థితి. ఇంకా కొన్ని చేయవలసిన చిన్నవి ఉన్నాయి. అవి తప్పనిసరిగా రేపు నేను ఎమ్మెల్యేగా అయిన మరి ఈనాటి ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి అవుతారు కాబట్టి మేమందరం కలిపి మరి మా యొక్క నియోజకవర్గ సమస్యల్ని జగన్మోహన్ రెడ్డి గారి దృష్టిలో పెట్టి ఇక్కడ ప్రధానమైనటువంటి సమస్యలు ఏదైతే ఉన్నాయో అన్నీ కూడా గుర్తించాం. నేను కూడా ఒక మేనిఫెస్టోని కూడా 10 పాయింట్లతోటి విడుదల చేయడం కూడా జరిగింది. ఆ 10 పాయింట్లు మేనిఫెస్టో ఏదైతే నేను చెప్పానో అవన్నీ కూడా అంటే ఏదో పెద్దవి కాదు, సాధ్యమైనటువంటివే నేను చేయాలన్నటువంటి విధంగా మరి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. సాధ్యం కానటువంటివి లేకపోతే ఏ రకంగానే మరి సాధ్యం లేనటువంటి పనులు ఎవరు కూడా నేను ఇప్పుడు కూడా హామీలు ఇవ్వలేదు. మరి సాధ్యమైనటువంటివే ఈ ప్రజా అవసరానికి సంబంధించినటువంటి రైతాంగానికి కానీ, యువతకు కానీ, గ్రామాల్లో ఉన్నటువంటి మహిళా సోదరిమణుల కోసం కానీ ఇలాగ అనేక రకాలైనటువంటివి గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజల కోసం డ్రైనేజ్ కానీ, రోడ్లు కానీ ఇంకా పూర్తి స్థాయిలో అవ్వాల్సి ఉన్నాయి. సాగునీరు మీద కూడా దృష్టి పెట్టవలసి ఉంది. మరి గత 10 సంవత్సరాలుగా ఈ సాగునీరు మీద కనీసం దృష్టి పెట్టలేని పరిస్థితి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు వీళ్ళందరూ కూడా నాయకులు కానీ. మరి తప్పనిసరిగా నేను మరి 2004లో ఆ సాగునీరు మీద దివంగత రాజశేఖర రెడ్డి గారి యొక్క నేతృత్వంలో మరి ఈ నియోజకవర్గానికి మరి ముఖ్యంగా మెట్ట ప్రాంతానికి సాగునీటి జలాలు, గోదావరి జలాలు తీసుకొచ్చినటువంటి పరిస్థితి నేను శాసనసభ్యునిగా ఉన్నటువంటి జరిగినటువంటి పరిస్థితి. ఇంకా చేయవలసినవి ఉన్నాయి. తప్పనిసరిగా అన్నీ కూడా రేపు రాబోయే రోజుల్లో ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం నేను అన్ని రకాలుగా పనులు చేస్తానని మీ ద్వారా తెలియజేస్తా ఉన్నాను. అంటే కొన్ని చోట్ల ఉన్నాయి, లేవని నేను అన్నాను. కొన్ని చోట్ల గత 5 సంవత్సరాల్లోని ఈ నియోజకవర్గ పరంగా నేను రాష్ట్రం అనుకోటి కాదు, ఈ నియోజకవర్గ పరంగా మరి కొన్ని సమస్యలు అంటే ప్రధానంగా అవుట్ సైడ్స్ ఉన్నాయి. ఇళ్ల స్థలాల సమస్య కొద్దిగా ఎక్కువగా ఉంది ఇక్కడ. సరిగ్గా అప్పుడు గతంలో మరి మన వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి అవకాశం కల్పించారు. రాష్ట్రం అంతా కూడా మంచి స్థలాలు తీసుకోండి, ప్రజలకు ఇవ్వండి, 32 లక్షల మరి ఇళ్ల స్థలాలు ఇచ్చే కార్యక్రమాన్ని ఆయన చేపట్టారు. జగనన్న కాలనీలు పెట్టారు. అన్నీ కూడా ఎక్కడికక్కడ బాగా జరిగినాయి. కానీ కొద్దిగా లోటు ఈ జగ్గంపేట నియోజకవర్గంలో నేను గత 5-6 నెలలుగా చూసినటువంటి పరిస్థితి. నేను ఇన్ఛార్జ్ అయిన దగ్గర నుంచి పరిశీలిస్తే ఇక్కడ చాలా గ్రామాల్లో సరైనటువంటి స్థలాలు తీసుకోలేదు. ప్రభుత్వం ఎన్ని లక్షలు ఖర్చు పెట్టైనా తీసుకోవడానికి సిద్ధంగా అధికారులకు ఆదేశాలు ఇచ్చాయి. కానీ ఇక్కడ ప్రజాప్రతినిధులు అలాగే అధికారుల యొక్క సమన్వయ లోపం మూలంగా చాలా గ్రామాల్లో సరైనటువంటి స్థలాలు తీసుకోకపోవడం, పట్టాలు ఇవ్వలేకపోవడం, ఇల్లు కట్టించలేకపోవడం అనేది ఈ నియోజకవర్గంలో చాలా గ్రామాల్లో నాకు కనిపిస్తూ ఉంది. అవన్నీ కూడా సరిచేయవలసిన అవసరం ఉంది. అది గౌరవ ముఖ్యమంత్రిగా దృష్టిలో పెడతాం. ఎన్నికలు అయిపోయిన తర్వాత ఇంకా ప్రత్యేకమైన నిధులైనా సరే తీసుకొచ్చి ఆ స్థలాల కొరత ఎక్కడా లేకుండా నిధులు కేటాయించే విషయంలో కానీ, స్థలాలు తీసుకునే విషయంలో కానీ తప్పనిసరిగా పట్టాలు ఇచ్చే కార్యక్రమం చేసి మరి జగనన్న కాలనీపేట ఇల్లులు కూడా తీసుకొచ్చే కార్యక్రమాన్ని చేయవలసినటువంటి అవసరం ఉంది. ఆ యొక్క సమస్యలే మేము తిరుగుతున్నప్పుడు గ్రామాల్లో ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి. స్థలాలకు సంబంధించినటువంటి సమస్యలే. ఇంకా సంక్షేమ కార్యక్రమాలు అంటారా, జగన్మోహన్ రెడ్డి గారు అడగని వారికి కూడా ఇచ్చే కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.
సంక్షేమ కార్యక్రమాలు. దానివల్ల ప్రజలందరూ కూడా ఈరోజు మా పార్టీ పట్ల ఆకర్షితులై ఉన్నారన్నదానికి నిదర్శనం. ఓకే.